శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీసు, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 24 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:46 వరకు ఉంది. తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 6:58 వరకు ఉంది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళాలి. అలాగే మరీ పెద్ద పని అయితే గనక ఒక కుండలో నీళ్లు తీసుకుని ఆ కుండ గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని తర్వాత కుండలో నీళ్లు పారబోయమని చెప్పాలి. అప్పుడు ఉత్పాత యోగం వల్ల ద్రవ్యహాని ఉండదు, ధన నష్టం ఉండదు, ప్రయాణాల్లో ధనలాభం, కార్యజయం కలుగుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుసు రాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి మనస్సు కొద్దిగా చంచలంగా ఉంటుంది. చంచలమైన మనసు అదుపులో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు రాహువుతో కలిసి గురువు ఇంట్లో, మీనంలో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొత్త పరిచయాల విషయంలో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అభివృద్ధి సాధించడం కోసం సహనంతో ఎదురు చూడాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది.
అలాగే పూర్వాషాఢ ఉంది కాబట్టి బోరింగ్ పనులకు అనుకూలం. సోమవారం పూర్వాషాఢ బోరింగ్ వేయించుకుంటే చాలా మంచిది. అలాగే జల సంబంధమైనటువంటి అన్ని పనులకు కూడా పూర్వాషాఢ మంచిది. అంటే బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, ఇలాంటి వాటన్నిటికి కూడా పూర్వాషాఢ చాలా మంచిది. అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. చెరకు నాటడానికి, చెరకు చెట్లు నాటడానికి పూర్వాషాఢ మంచిది. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ మంచిది. అప్పులు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి పూర్వాషాఢ చాలా మంచిది. పూర్వాషాఢ రోజు అప్పులు తీరిస్తే చాలా వరకు మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, అలాగే బెట్టింగ్స్, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి ధనలాభం పొందటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సి వస్తుంది. అలా కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలతలే కనిపిస్తున్నాయి. వ్యతిరేకతలు ఏవి కూడా ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మార్పులు చేర్పులు జీవితంలో చేసుకోవటం ద్వారా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. మనస్సు అనేది ప్రశాంతంగా మారిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ పీపుల్, బిజినెస్ పీపుల్ మాత్రం ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. లేకపోతే అనవసరంగా ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొద్దిగా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా విఘ్ననాయకుడైనటువంటి గణపతిని స్మరించుకొని విద్యార్థులు విద్యారంగంలో ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు హృదయానికి మిథున్ రాశి వాళ్ళకి కొన్ని ఆందోళనకర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సర్వకార్యములలోనూ విజయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆ పని 100% దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో అనుకూలత ఉంది, ఉద్యోగ రంగంలో అనుకూలత ఉంది. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తిపరంగా సింహరాశి వాళ్ళు ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఎందుకు కూడా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నా సరే మీ వృత్తిలో ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందే యోగం కనిపిస్తోంది. కాబట్టి నష్టపోయిన ధనాన్ని అందిపుచ్చుకునే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తీర్థయాత్రలు, పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. పూర్తిగా గురుబలం వల్ల, దైవబలం వల్ల తలపెట్టిన పనులన్నీ తులారాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాల్లో విఘ్నాలు, ఆటంకాలు, సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకోవటం ద్వారా ఆ సమస్యలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
మనస్తాపం అనేటటువంటిది ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే దేహ జాఢ్యం ఉంటుంది, అంటే శరీరానికి కొద్దిగా బద్ధకం ఏర్పడే సూచనలు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టాలి. చెడ్డ వాళ్ళతో స్నేహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించుకొని స్నేహం చేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు కలుగుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పులకు కూడా ఒక రకమైనటువంటి సొల్యూషన్ దొరికి ఉపశమనం లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటం ద్వారా చాలా వరకు ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందగలగటం అనేది మీనరాశి వాళ్ళకి ఈరోజు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే విజయ ఏకాదశి. విజయ ఏకాదశి సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఒక మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ స్వాహ. ఇది మంత్రం. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ స్వాహ. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులకు, తోట పనులకు చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర మంచిది. అలాగే నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి కూడా చంద్రహోర మంచిది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర మంచిది. అంతేకాకుండా వెండి పాత్రలు మొట్టమొదటిసారి ఉపయోగించటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. వెండి పాత్రలు వాడుకోవటానికి కూడా చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.